ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా అని ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. I'll give them the right logic. ముందు ఎక్కువ కదలకండా. పుణ్యస్థానాలు పుష్కరాలకి అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేసినప్పుడు ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు. ఇక్కడ మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలా అని మాట్లాడాలి మనం. నో యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీట్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్ ఇట్. ఏదైనా వస్తుంటే మీ మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ a review meeting should be. Otherwise finally ఏమవుతుందంటే by the end of your life it will be your conscience, it will be weighing on your consciousness. Why do you have to feel guilty? At least from your side కాదు, మీరు పీసీబీ కూడా చెప్పాలి. at least from your side send in a notice. ఇట్లా ఉంది వైలేషన్, you don't have to take action. ఇట్లా ఉంది హైశాంత్ రాకూడదు. మీరు ఒక పంపించాలి కదా, ఒక కమ్యూనికేషన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. పక్షపాటిలాగా వెళ్ళిపోయి కూర్చోబెట్టి గోల్ చేసి అజెండాల గురించి నాకు తెలుసు కదా, మనల గురించి తెలుసు కదా నాకు. లేదు నాకు అలాగే ఇప్పుడే నేను కూడా ఇప్పుడు కొత్త కూర్చోను కదా, నేను మీతో కూర్చోబెట్టి మీద మాట్లాడుతాను, నేను చేయిస్తాను మీకు. తీసుకో. మరి కాస్ట్ ఎఫెక్టివ్ కదా ఇవన్నీ అవుతుందంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఇంత ఇష్యూ ఉండదు. నేను ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కాబట్టి పొల్యూషన్ నాట్ హోల్డ్ అకౌంటబుల్ ఎనీ ఆఫ్ యువర్ అఫీషియల్స్. అసెంబ్లీలో నన్ను కూర్చొని అడుగుతున్నారు. సో ఐ వాంట్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. దీనికి భయపడాల్సింది ఏం లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ నాట్ డన్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్, ద ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. అలా కాకుండా వదిలేస్తే ఏమైపోద్దంటే ఇది ఇఫ్ యూ పొలిటికల్ గ్రూప్స్ ఇట్ బికమ్స్ అన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఐ డోంట్ లైక్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా, మేము చేయలేకపోతున్నాం వదిలేస్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఐ డోంట్ హ్యావ్. అది కూర్చోబెట్టి దట్ విల్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. అది మేము క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం. మేము దాన్ని వీళ్ళు లీవ్ టు ద అసెంబ్లీలో అవసరమైతే మాట్లాడతాం. లేదు వీళ్ళకి ఏదైనా మాకు ఇంత ఖర్చు అయిపోతుంది కాబట్టి లేదు మా దీని మీద సుంకం తగ్గించాలంటే మేబీ విల్ ట్రై టు డూ సంథింగ్. మీరు గ్రౌండ్లోకి సింక్ అయిపోయే కొద్దీ ఈవెన్ అదేంటది నిన్న మనం వెళ్ళింది విజిట్ చేసాం, అదేంటది there is no STP there. It's not at all a functional STP at all. అది ఫంక్షనల్ ఎస్టీపీఏ కాదు. అది అంటే ఎందుకు పుష్కరాలకి అని మాట్లాడుతున్నాడు. ఫంక్షనల్ ఎస్టీపీ కానప్పుడు వీఆర్ పుట్టింగ్ పీపుల్స్ లైఫ్ ఇన్ జెపర్డీ. మనం పెద్ద మాటలు మాట్లాడడం దేనికి? లెట్ us be practical, let us understand, and we will cooperate with any kind of industrial owners. We are not going to malign them, we are not going to threaten them. We are not fools to say that okay, environment without an environmental damage progress does not happen at least. But how do we regulate that? Sand solo. No, what is the ground seepage? మీరు కెనాల్ ఫామ్ చేశారా? అవును సార్. కాంక్రీట్ వేసారా? బెడ్ కాంక్రీట్ వేయకుండా ఎట్లా అండి? మళ్ళీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా. What is how the canal? I mean
Canal should be, what are the specifications? No, what are the... RCC structure unte sir, it will not. No, I understood that. Is that a mandatory or is it, you have to tell me? సార్ ఇది మొత్తం శాండ్ బెడ్లోనే ఉంటుంది సార్. శాండ్ No. మనం ఒక ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఎఫ్లూయెంట్స్ వదలాలి అంటే వాట్ ఇస్ ద నార్మ్ ఆఫ్ దిస్? దే షుడ్ బి ఎ కాంక్రీట్ స్ట్రక్చర్, ఎస్ ఆర్ నో? ఎస్, బట్ కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు. ఓకే, నోట్ దట్ పాయింట్ మధు. సో శాంపిల్ తీయండి, టేక్ ఎ శాంపుల్ ఫ్రమ్ దిస్. మా శాంపుల్ తీయండి. ఎవ్రీ మంత్ అట్ ద అవుట్లెట్ ఆఫ్ హియర్ ఎందుకని సోర్స్ పాయింట్ ఇది అనుకున్నారు, ఇక్కడే కదా మీరు తీయాలి కాదా? టీపీ అవుట్లెట్లో తీస్తాం. ఓకే, అంటే అలా కదా నేను అనేది, సోర్స్ పాయింట్లో ఎంత ఉంది, అవుట్లెట్కి ఎంత అవుతుంది, రెండు కంపారిజన్ ఉండాలి కదా మనకి. ఇక్కడ 30 ఉండి అక్కడ 30 ఉంటే ప్రయోజనం లేదు కదా. ఇక్కడ 50 ఉండి ఇక్కడ 100 ఉండి ఇక్కడ 70-80 ఉంది, సపోజ్ మీరు అక్కడికి వెళ్తేప్పటికి 28 అయితే అట్లా కాదు, మిక్స్ చేయి. కలెక్టర్ గారు ముందు చేయండి. కాదు ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ చేయండి మేడం. ఇట్ రండి ప్లీజ్, యూ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సార్ మీరు కూడా ఉండండి, శ్రవణంజీ మేడం, మీకు బీ హియర్. Okay, where it, show me the number. ETT outlet. ఎట్లా రికార్డ్ ఎలా చేస్తారు, డేట్ ఇవన్నీ ఎలా చేస్తారు, టైం? కెన్ యూ డూ అన్ ఇమీడియట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైనా ఉందా? pH మెజర్ చేయండి సార్. చేయండి. వాట్ ఆర్ ద... అది పోసిన తర్వాత వచ్చాయి, నెమ్మదిగా చూడు. Okay, where it, show me the number. ETT outlet. ఎట్లా రికార్డ్ ఎలా చేస్తారు, డేట్ ఇవన్నీ ఎలా చేస్తారు, టైం? కెన్ యూ డూ అన్ ఇమీడియట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైనా ఉందా? pH మెజర్ చేయండి సార్. చేయండి. వాట్ ఆర్ ద... అది పోసిన తర్వాత వచ్చాయి, నెమ్మదిగా చూడు.